హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అంటే ఒక మన వ్యూవర్స్ అనేది కామెంట్ చేశారు. అక్క, నాకు యామ్నోటిక్ ఫ్లూయిడ్ 20 పాయింట్స్ కంటే ఎక్కువగా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అయితే అడిగారు. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, సో అలాగే మనకి ఉమ్మనీరు అనేది ఎంత ఉండాలి, సో దాని గురించి మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అండ్ దానికి తగ్గట్టుగా వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటాను. మీరు డౌట్స్ అడిగారనుకోండి, సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు డైలీ కూడా చేస్తూ ఉంటాను. అలాగే బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్, ఆ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చూడాలంటే మన ఛానల్లో ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఆ యామ్నోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటే వచ్చే ప్రమాదాలు ఏంటో చెప్తాను. ఫస్ట్ వన్, యామ్నోటిక్ ఫ్లూయిడ్ అసలు ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే కొంతమందికి డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి కొంచెం యామ్నోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. సో అయితే ఆ యామ్నోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బేబీ ఆ ఉమ్మనీరు ఎక్కువగా తాగేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది గర్భిణీలకి సిజరిన్ చేస్తారు. సో అది అంతమందికి కాదు, కొంతమంది చేస్తారు. అంటే నార్మల్ డెలివరీ అవకాశాలు ఉన్నా సరే మనకి సిజరిన్ చేసే అవకాశాలు అనేది ఎక్కువగా పెరుగుతాయి. సో ఉమ్మనీరు ఉంటే బేబీకి అయితే ఎఫెక్టే ఉంటుంది. కాబట్టి అసలు మెయిన్ ఉమ్మనీరు ఎంత ఉండాలంటే ఇప్పుడు చెప్తాను. సో మనకి 8 నుంచి 18 వరకు మధ్యలో, అంటే మీకు 8 నుంచి 18 ఈ రేంజ్లో ఉంటే మీకు ఉమ్మనీరు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దానివల్ల బేబీకి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి 8 పాయింట్ కంటే తక్కువగా యామ్నోటిక్ ఫ్లూయిడ్ ఉందనుకోండి, సో దానివల్ల బేబీకి అనేది చాలా ప్రాబ్లం. ఎందుకంటే మొత్తం అంటే బేబీని కాపాడేది మెయిన్ ఉమ్మనీరే అండి. ఆ ఉమ్మనీరు ద్వారానే బేబీ అనేది పెరుగుతుంది మన కడుపులో. సో ఆ యామ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది బేబీకి ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది, బేబీని కాపాడుతుంది. సో ఆ ఉమ్మనీరు తగ్గిందనుకోండి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చెప్పాను కదా, 8 కంటే తక్కువగా ఉండకూడదు. అలా తక్కువగా ఉండేవాళ్ళు దానికి తగ్గట్టుగా, అంటే యామ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ పెరిగే విధంగా మీరు డైట్ అనేది పాటించాలి. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా చేయాలి అది. సో అయితే ఎక్కువగా ఉంటే ఇది కూడా డాక్టర్ని సంప్రదించాలి. సో ఎక్కువగా ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం వాటర్ తగ్గించడం, అలాగే జ్యూసెస్ అంటే లిక్విడ్స్ అనేది కొంచెం తగ్గించాలి. అంటే మీరు ఉమ్మనీరుని తగ్గించే విధంగా మీ డైట్ అనేది పాటించాలి. బట్ ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉంటే బేబీకి అయితే ఎఫెక్ట్ ఉంటుంది, తాగేయడం, దానివల్ల బేబీ కడుపులో చనిపోవడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉమ్మనీరు ఎక్కువగా ఉండేవాళ్ళు మాత్రం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, డాక్టరు చెప్పిన విధంగా డైట్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మన లిక్విడ్స్ అనేది కొంచెం కొంచెం తగ్గించాలి. ఇంకా ఏంటంటే రెస్ట్లో ఉంటే కొంచెం మనకి పర్వాలేదు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. సో తక్కువగా ఉండేవాళ్ళు ఏంటంటే మీరు లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, దీనికి తగ్గట్టుగా మంచి డైట్ అనేది పాటించాలి. సో అలా అయితే మీకు ఉమ్మనీరు అనేది పెరుగుతుంది. మినిమం రేంజు 8 నుంచి 18 వరకు మధ్యలో ఉంటే పర్వాలేదు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు, అది హెల్దీగా ఉంటుంది బేబీ కూడా. సో ఇది అండి. అయితే మీకు ఈ డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. చాలామంది అడిగారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేశారు, అంటే యామ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంది, ఏమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లమే అండి ఖచ్చితంగా. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు డాక్టర్ చెప్పిన విధంగా డైట్ మెయింటైన్ చేయాలి, రెస్ట్ కూడా తీసుకోవాలి. అప్పుడు కొంతవరకు అయితే మనం సేఫ్ జోన్లో పడతాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.